పాస్టర్ గారికి ఎంత నిరాశ అండి, ఎంత నిరాశ. గమనించండి, దాతృత్వం కలిగిన వ్యక్తి కోటీశ్వరుడే కాకపోవచ్చు. పేదవాడు ఉంటే దాతృత్వం కలిగిన మనసు ఉండాలా, దాతృత్వం కలిగిన మనసు ఆ మనసు ఎప్పుడైతే ఉందో అప్పుడు కార్యాలు జరుగుతాయండి, అప్పుడు కార్యాలు జరుగుతాయి. సంఘములో ఉన్న బాధ్యతలు. ముందు మీకు సంఖ్యాకాండంలో పెద్దలైన వారు తిరుగుబాటు చేశారు. నిర్గమకాండం 17 అధ్యాయంలో సహకరించారు. అలా ఉండాల. సంఘం ప్రార్థించాల. ఎలా ప్రార్థించాలి? పేతురు చెరసాలలో ఉండగా అత్యాసక్తితో వాళ్ళు ప్రార్థన చేశారు. అత్యాసక్తితో ప్రార్థన చేసేవారు ఉండాలి. ఎలా ఉండాలమ్మా? అత్యాసక్తితో ప్రార్థన చేసేవారు ఉండాలి. నీ ఇంటికి వచ్చిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నదని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మనం నేర్చుకుంది అంటే ప్రార్థనా పరులుగా ఉండాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి. మా పాస్టర్ గారు ప్రార్థన చేయమన్నారు కాబట్టి ప్రార్థన చేద్దాం, అది కాదు. భారంగా ప్రార్థన చేయగలగాలి. నేను చాలా పర్యాలు ఎక్కువగా ప్రార్థనకి ఇంపార్టెంట్ ఇస్తాను, ప్రార్థన కొడుకులకి ఇంపార్టెంట్ ఇస్తాను, యవనస్తుల కోటలకు కూడా వెళ్తాను. ప్రార్థన కోటలకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను. అయితే నా భార్య అనారోగ్యంగా ఉంటుంది, ఈ మధ్యన అనారోగ్యంగా ఉంటుంది. 3 రోజులు బట్టి తెల్లవారు నిద్రపోతలేదు ఆవిడ. మరి ఆవిడ నా పక్కలో ఉన్నప్పుడు, ఒకే గదిలో ఉన్నప్పుడు ఆవిడ మూలుగుతూ బాధపడుతూ ఉంటే నిద్రపడద్దమ్మా. నేను ప్రార్థన చేస్తా, ఏదో మంచినీళ్ళు తాగుతా, కాలక్షేపం చేస్తే 4 గంటలకు 5 గంటలకు పడుకుంటుంది. నాకు మరి డ్యూటీ ఉంది కదా, మరి సేవ చేసుకోవాలి కదా. నిద్ర 2 గంటలు 3 గంటలు కూడా ఉండట్లేదు, అయినా నా పని నేను చేసుకుంటున్నాను. మా పిల్లలు అంటున్నారు, డాడీకి నిద్ర ఉండట్లేదు మమ్మీ గురించి అని బాధపడుతున్నారు. నేను అన్నిచ్చాను అలాగా. ఆ తర్వాత అన్నాను, అమ్మ అక్కడ పెయిన్ ఎక్కడ మమ్మీకి, ఇక్కడ ప్రేయరు అన్నాను. ఏమన్నానమ్మా? అక్కడ పెయిన్, ఇక్కడ ప్రేయరు అని చెప్పాను. అంటే దానికి అర్థం ఏంటంటే, నిజంగా ఆమెకు అలాంటి కష్టం వచ్చి బాధపడకపోతే తెల్లవాళ్ళు ప్రార్థన చేయలేను కదా నేను. అంటే ఇది నేను పరోక్షంగా ఆలోచించింది ఏంటంటే, నేను ప్రార్థన చేయడానికే దేవుడు ఒకవేళ శ్రమలు పరీక్షలు పెట్టాడేమో అనిపిస్తుంది అన్నమాట. కనుక దాతృత్వము అనే దానికి మనము ఆలోచన కలిగి ఉంటే, దాతృత్వం కలిగిన సంఘం అనేది ధనవంతులే కాకపోవచ్చు, పేదవాడు కావచ్చు, కానీ ఇచ్చే మనసు ఎప్పుడైతే ఉందో అప్పుడే దాతృత్వం కలిగిన మనసు ఉండడానికి అవకాశము ఉందండి. కనుక బైబిల్ చెప్తుంది, మొదటిదేమో శ్రమల పాలయ్యారు, సంతోషించారు. రెండో పాయింట్ ఏమో వాళ్ళు నిరుపేదలే, దాతృత్వం కలిగి వారు ఉన్నారు. మూడో పాయింట్ చెప్తారు, 3వ వచనము, ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను పాలు పొందు విషయంలోను మనస్పూర్వకముగా మమ్మను వేడుకొనొచ్చు. ఇక్కడ మనం నేర్చుకుంది పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు అంటే షార్ట్కట్ చేసి చెప్తాను మీకు. పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు. సంఘములో పరిచర్య వేరు, పరిశుద్ధుల కొరకైన పరిచర్య వేరు. పరిశుద్ధుల కొరకైన పరిచర్య వేరు. ఎలాగో మీకు అర్థమని చెప్తాను. పెద్ద సంఘంలో ఒక కంసాల్ కన్వర్ట్ ఉన్నాడు, ఆయన అబ్రాగ్ జోషి అని పేరు. సినిమాల సెంటర్లో మనకి ఎస్టీడీ బూత్ ఉండేది, తనకి తెలిసి ఉంటుంది తమ్ముడు నీకు. సినిమాల సెంటర్లో ఆయనకి బాప్తిజం ఇచ్చాను. మన సంఘంలో పెద్దగానే చలామణి అయ్యేవాడు. సువార్త దండయాత్ర పెడితే కారు తెచ్చేవాడు. కారు ఖర్చు, ఆయిల్ ఖర్చు అంతా అయిందే. పత్రికలు ఇంకొకళ్ళు, ఇలాగా 4 వేసుకొని పరిచయం చేసేవాళ్ళం. ఆయన పేరు అబ్రహాం జోషి. గమనించండి, అతను నిరుపేదే, చిన్న ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు, కానీ తాను పరిచర్యలో పాలు పంపులు పొందాడు. అయ్యగారు సువార్త దండయాత్ర పెట్టాడు, డబ్బులోనే లేదో అని ఆలోచించి ఇన్ని ఏర్పాట్లు చేసేవాడు. ఆయన వెళ్ళిపోయాడు దేవుని రాజ్యానికి. ఎందుకు ఈ మాటలు చెప్పుకుంటున్నామమ్మా? ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం? రెండోది, అతను చనిపోతే అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో పెడితే రాజమండ్రిలో మన సంఘంలో ఒక విశ్వాసి 4 రోజుల నుండి పరిచయం చేసింది. తన భార్య కాదు, తన తోబుట్టు కాదు, తన స్నేహితులు కాదు, అతను అవిటివాడు. ఎవరు చేశారని పరిచర్య హాస్పిటల్లో? మన సంఘంలో ఒక ఆమె మదర్ తెరిసా అని పేరెట్టాను తనకు. నేను బాప్తిజం ఇచ్చినప్పుడు పేరు తగ్గట్టుగానే ఆయన హాస్పిటల్ ఉంటే 4 రోజులు పరిచయం చేసిందండి. ఏం కారణం? సంఘం, దేవుని బిడ్డలు
దేవుని యొక్క దాసులతో ఉండే వ్యక్తి, సహకరించే వ్యక్తి పరిచర్యలో పాలుపోలు పొందాడు కనుక నేను పరిచర్య చేయాలని ఆమె పరిచర్య చేసింది. వాళ్ళు కులస్తులు మెచ్చుకున్న తర్వాత అయితే అతను ప్రార్థన రావడం వలన మిగిలిన వాళ్ళంతగా పట్టించుకోలేదు. సంఘం విడిచిపెట్టిందమ్మా. పరిచర్యలు పాలు పంపులు అంటే ధనం ఇవ్వడమే కాకుండా సమయం ఇవ్వడము, ఇల్లు విడిచి హాస్పిటల్లో ఉండడము. ఎవరండి అలా చేసేది? బైబిల్లో ఉంది. ఆ ప్రకారంగా ఆమె కూడా పరిశుద్ధుల పరిచర్యలో పాలు పంపులు పొందాలి.